వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. మంగళపల్లి గ్రామం సుళ్ళూరుపేట నియోజకవర్గంలో వైసీపీగా గెలుపొందిన వాడే సుధాకర్ గారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. వైసీపీ ఏ విధమైన పనిచేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలని ఎంపీటీసీ అన్నారు. నా పేరు వడ్యాం సుధాకర్. మాది మంగళంపాడు గ్రామం, సూలూరుపేట మండలం, తిరుపతి జిల్లా. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైతే పార్టీ ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచే నేను ఆయనతో నడవడం జరుగుతుంది. ఎందుకనగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కొనసాగించగలరనే ఉద్దేశంతో ఆయన వెంట నడవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల మన రాష్ట్రంలో రైతు కుటుంబాలు అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ముందడుగు వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన సాహసవీరమైన పథకాలు ప్రవేశపెట్టి రైతులు గుండెల్లో కొలువైనారు. మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ అనే పథకం ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు అన్ని విధాల సదుపాయం కల్పించిన మన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకనగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటున్నాడు, ఆ విద్యుత్తు తీగల మీద గొడ్డలు ఆరేయాల్సిందే తప్ప ఇంకే విధమైన మీకు సహాయం చేయలేరనే ఉద్దేశంతో ఆయన హేళన చేయగలిగినారు. ఆ హేళనను రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా మార్పు తెచ్చి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గ పేద రైతులకు ఆయన సహకరించారు. ఈరోజు ఆ ఉచిత విద్యుత్తు వల్ల మా రాష్ట్రంలో, మా గ్రామంలో అన్ని విధాలుగా అంతకు ముందు 4 పంప్ సెట్లు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 400 పంప్ సెట్లు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు 4000 పంప్ సెట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము తీసుకోగలుగుతున్నాం. ఉచిత విద్యుత్తు పథకం చాలా గొప్ప పథకం, రైతులకు అన్ని విధాలుగా సహకరించింది. అదేవిధంగా ప్రతి ఒక్క పథకంలో కూడా రాజశేఖర్ రెడ్డి 108 ప్రవేశపెట్టడం, ఆ 108 వల్ల భారతదేశంలోనే ప్రపంచ దేశాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం సైడ్ చూడడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, 108 వల్ల మన ప్రజలు ఏ విధంగా బాగుపడుతున్నారు, వెంటనే హాస్పిటల్కి చేర్చడం కానీ అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. ఈ 108 వల్ల ఏ విధంగా అయితే అది మనంటూ కనిపెట్టుకొని పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో ముందండు ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మన 108 పథకం బహుత్కరమైనది. ఇట్లాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చిన మన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పయనిస్తారని మేము నవరత్నాల్లో భాగంగా పింఛన్ పథకం చాలా అద్భుతమైనది. ఎందుకనగా ఈరోజు పింఛన్ ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలు సంక్షేమం జరుగుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడకుండా కనీసం వారికి జీవన విధానం చాలా చక్కగా జరుగుతుంది. ఇంత మునుపు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పింఛన్దారులు నాకు అది లేదు ఇది లేదు, నా కుమారుడు నన్ను చూడటం లేదు అనే విధానాల్లో వచ్చి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా చాలా చక్కగా వాళ్ళకి ఈ పథకం అందుతున్నందున వాళ్ళ జీవన విధానం మెరుగుపడింది. అదేవిధంగా విద్యా విధానం చాలా గొప్పదైనది. విద్య ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలడనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యను అన్ని వైపు ప్రవేశపెట్టడం జరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పౌష్టికాహారంలో లోపం లేకుండా, వాళ్ళ ఎదుగుదలలో లోపం లేకుండా, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడకుండా విద్యలో సమూలంగా మార్పులు తెచ్చి వాళ్ళ సంస్కరణలు ప్రవేశపెట్టి విద్యను ఉంటే ఆర్థికంగా కూడా మన కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల భాగంగా మనబడి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా
మన స్కూల్లో అన్ని విధాలుగా మార్పులు చెందడం, స్కూల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఏ విధంగా అయితే పరిసర ప్రభావాలు ఉంటాయో వాటన్నింటిని చక్కదిద్ది డిజిటల్ బోర్డులు ప్రవేశపెట్టడం, ఫ్యాన్లు వేయడం, టీచర్లు అందరినీ ఫిల్ చేయడం ద్వారా విద్యా విధానం సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. వారికి ఆహారం కూడా మెనూను చక్కగా ప్రవేశపెట్టి అన్ని విధాలుగా వాళ్ళకి మెదడు డెవలప్ చేసేందుకు సహకరించిన మన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా ఎవరైతే చదువుకి ముందుంటారో వాళ్ళు కూడా వెళ్ళి విదేశాల్లో కూడా విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా విధానం సమూలంగా మార్పులు తెచ్చి మా గ్రామం వరకు ప్రతి ఒక్క ఇంట్లో విద్యావంతుడు ఈరోజు ఉద్యోగాలు చేయడం కూడా జరిగింది. మా గ్రామంలో 627 ఇల్లు ఉంటే మా గ్రామంలో 627 ఇంట్లో ప్రైవేటు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి తోడ్పాటని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. అదేవిధంగా చేయూత పథకం మా గ్రామంలో సచివాలయం పరిధిలో 627 చేయూత పథకం రావడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా మహిళలు ఎదుగుతూ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా మా గ్రామంలో స్థిర నివాసం గడుపుతున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పరిశ్రమల వల్ల ఈరోజు మా గ్రామంలో అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈరోజు మా గ్రామం చాలా చక్కగా కూడా చూడటానికి ఉంటుంది. ఇదే విధంగా ఆసరా పథకం ద్వారా దాదాపు 11 కోట్ల రూపాయలు మా మహిళలకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా 4 విడతల వాళ్ళు అన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం. ముఖ్యమంత్రి ధైర్యవంతుడు. ఆయన అనుకున్నది ప్రజా సంక్షేమంతోనే ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అన్ని పథకాలు సామరస్యంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో సచివాలయం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ అభివృద్ధి చెందాలంటే మనము ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకనగా మా గ్రామం వరకే మేము అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటున్నామంటే మాకు లోకల్గా సూలూరుపేట నియోజకవర్గం సంజీవయ్య గారు ధైర్యంతోనే సంజీవయ్య గారు మాకు అన్ని విధాలుగా సహకరించి మా గ్రామంలో దాదాపుగా 5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఆయన వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే ఎమ్మెల్యేగా ఏర్పడిన మొట్టమొదటి సంవత్సరమే మా గ్రామంలో అవశేషంగా ఉన్న ఆర్ఎంబి రోడ్డుని మంత్రి గారితో పోటీపడి మంత్రి గారిని సంప్రదించి తెలుగుదేశం వాళ్ళతోటి కొట్లాడి మా గ్రామానికి మా ఆర్ఎంబి రోడ్డు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చెరువు మరామతుల్లో కానీ అదేవిధంగా సిమెంట్ రోడ్ల విషయంలో కానీ మా సంజీవయ్య గారు మా గ్రామానికి సహకరించి మా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించారు. ఈరోజు మా రైతులు ఉన్నత స్థానంలో ఉన్నారంటే సంజీవయ్య గారు చొరవతోనే. ఎందుకనగా తెలుగుగంగ నీరు 9 సంవత్సరాలుగా ఆయన చొరవతోటి చెరువుకి ఇప్పించి మా రైతులు పంటలు పండించే విధానంగా చాలా చక్కగా సహకరించారు. కాబట్టి మనమందరం కూడా అన్ని విధాలుగా కట్టుబడి సంజీవయ్య గారిని మరోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటూ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనము సంక్షేమం తోటి అభివృద్ధి చెందగలమని నేను మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.